హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ శాండ్విచ్ అండి. ఇది ఇంచుమించుగా మనం దిల్ పసంద్ తింటాం కదా, ఆ టేస్ట్ వస్తుందండి. బేకరీ స్టైల్లో చాలా హెల్దీగా, చాలా హైజీనిక్గా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా సరే పెట్టొచ్చండి. చాలా బాగుంటుంది. అది ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీటన్నిటిని యూజ్ చేసి నేను ఆల్రెడీ మిల్క్ పౌడర్ ఒకటి తయారు చేశానండి, లడ్డూలు ఒకటి తయారు చేశాను. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటున్నారని చెప్పారు. కానీ ఎవరైనా తినని వారు ఉంటే ఈ శాండ్విచ్ చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారండి. అంత బాగుంటుంది ఇది. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇవన్నీ ఉండాలని ఏం లేదు, మీ దగ్గర ఏముంటే అవే తీసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ముందుగా ఎండు కొబ్బరి అండి, ఇది ఎండు కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకుంటున్నాను నేను. ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసాము, ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నానండి. అలాగే ఖర్జూరము, కిస్మిస్ కానీ ఎండు ద్రాక్ష కానీ సీడ్స్ లేనిది ఏదైనా పర్వాలేదండి వేసుకుని ఇవి రెండు కూడా మిక్సీ పట్టేస్తున్నాను. పేస్ట్ తయారైంది చూసారా, ఖర్జూరం పేస్ట్, ఇది కూడా వేసేసుకుందాం. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి. జీడిపప్పు, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పిస్తా పప్పు, దోసపప్పు, ఇవన్నీ కూడా మిక్సీ పట్టేద్దామండి. చూసారా, ఇలాగా చెక్క ముక్క కింద క్రష్ చేసుకున్నట్టుగా పెట్టుకోవాలండి. మరి ఫైన్ పౌడర్ చేయొద్దండి. ఇలాగా ముక్కలు తగులుతున్నట్టుగా ఉంటే మనకి తినడానికి కూడా చాలా టేస్ట్ తెలుస్తుంది, బాగుంటుంది. ఈ విధంగా చెక్క ముక్క కింద చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. అలాగే టూటీ ఫ్రూటీస్, చెర్రీస్ ఏముంటే అవి అన్నీ కూడా మనం ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ముందు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యూజ్ చేసి నేను ప్రోటీన్ మిల్క్ పౌడరు, ప్రోటీన్ లడ్డు ఇవి చేశాను కదా, వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి. అవి కూడా పిల్లలకి చాలా హెల్దీ అండి, చాలా ఎనర్జీ. పిల్లలకి మనం హెల్దీ ఫుడ్ని వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం చేసి పెడుతూ ఉంటే చాలా ఎనర్జీగా ఉంటారు. అంతే కదండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలు ఎప్పుడు కూడా ఏ రకమైన వైరస్నైనా సరే తట్టుకునేలాగా పిల్లలకి మనం ముందు నుంచి కూడా మంచి డైట్ని పెడుతూ ఉండాలి. ఇప్పుడు నేను హనీ వేస్తున్నానండి ఇందులో. అలాగే ఒక 2 స్పూన్స్ పాలు కూడా పోస్తున్నాను. మనం పచ్చి పాలైనా పర్వాలేదు, కాచిన పాలైనా పర్వాలేదండి. నేను కాచిన పాలే పోస్తున్నాను. ఇదంతా కలిపి కొంచెం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని బ్రెడ్కి ఇలా అంటుకుంటే బాగుంటుంది. మనం తిరిగేసినప్పుడు అది ఊడిపోకుండా, పొడి పొడిలాడుతూ ఉండకుండా పేస్ట్లా ఉండి దాన్ని పట్టుకుని ఉండేలాగా మనం సరిపడంత పాలు వేసి కలిపేసుకోవచ్చండి. అదేమీ లెక్క అది ఏం కాదు. లాస్ట్గా శాండ్విచ్ ఒకటి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇలా పేస్ట్ ఈ విధంగా ఉంటే కరెక్ట్గా ఆ 2 బ్రెడ్లని పట్టుకుని అతుక్కుని ఉంటుంది అన్నమాట. మనం మిల్క్ ఒక స్పూన్ పోసుకుని కలుపుకుంటే మనకు తెలుస్తుంది. ఇలా ముద్దయి ఇలాగ ఉంటే ఇంకా కరెక్ట్గా దాన్ని పట్టుకుని ఉంటుంది అన్నమాట. అంతేనండి, ఈ విధంగా మొత్తం శాండ్విచెస్ అన్నీ కూడా రెడీ చేసేసుకుందాం. నాకు ఒక 8 శాండ్విచెస్ అయినాయండి. నేను చేసిన డ్రై ఫ్రూట్స్ బ్యాటర్కి ఒక 8 శాండ్విచెస్ అయినాయి. ఇప్పుడు గీ వేసి కాల్చుకోవాలి. ముందు బ్రెడ్ స్లైసెస్కి అంతా గీ అప్లై చేసేసాను, ప్యాన్ మీద పెట్టుకున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా బ్రెడ్కి పూర్తిగా గీ అప్లై చేయాలండి. మనం డైరెక్ట్గా ప్యాన్ మీద వేసేస్తే నెయ్యి అంతా వేస్ట్ అయిపోతుంది, బ్రెడ్కి అప్లై అయ్యేది తక్కువ. అందుకని ఈ విధంగా బ్రష్తో అప్లై చేస్తున్నాను. అటు ఇటు కూడా టర్న్ చేసుకుంటూ మనం మీడియం ఫ్లేమ్ మీదే దీన్ని కాల్చుకోవాలండి. మనం అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దు. హై ఫ్లేమ్ పెడితే బ్రెడ్ అంతా మాడిపోద్ది. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఫ్లేమ్ మీడియంలో అడ్జస్ట్ చేసుకుని దీన్ని కాల్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు బ్రెడ్కి జామ్ రాసేసి ఇచ్చేస్తారు పిల్లల్ని తినేసేయమని. కానీ కొంచెం ఓపిక చేసుకుని ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్తీగా ఉంటారు. సరేనండి, తయారైపోయింది స్వీట్ బ్రెడ్ శాండ్విచెస్. ఈ విధంగా మొత్తం అన్నీ తయారు చేసుకుందాం.
చూసారు కదండి, మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తాను మీకు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఈ విధంగా చేసి పెడితే ఏ పిల్లలు తినరు చెప్పండి. మనం బేకరీస్లో దిల్ పసంద్ కొనుక్కుంటాం కదా, ఆ టేస్ట్ వస్తుందండి. చాలా సింపుల్గా, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా బ్రెడ్ స్వీట్ శాండ్విచెస్ ఏ విధంగా తయారు చేయాలో చూపించాను కదా. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.